డాన్స్ నేర్చుకుంటారు ఎముకల మీద కొట్టుకుని, యాక్షన్ నేర్చుకుంటారు, యాక్టింగ్ నేర్చుకుంటారు. భాష నేర్చుకుంటే ఏం పోయింది? భాష నేర్చుకోవాలి. నాకు తెలిసినంత వరకు నార్త్ ఇండియన్స్ చాలామంది రాగానే భాష నేర్చుకుంటారు వాళ్ళు. ఎందుకంటే హిందీలో ఈ కక్కగగ ఉంది కాబట్టి టప్పుని పట్టేస్తారు. హిందీ జూలీ కూడా మీరే చెప్పారండి? అవునండి, మా హిందీ సెకండ్ లాంగ్వేజ్ కదా. లేదండి, అప్పుడు ఛాన్సే లేదు. మీ లాంగ్వేజ్ మీరు మాట్లాడాల్సిందే. మలయాళం నాకు ఫస్ట్ డే రాలేదు, అవుట్డోర్ వెళ్ళిపోయాం. అప్పుడు మన చటకారి, మన అడూరు బాసి గారు అడ్వాన్సులు తీసుకుంటారు, పెద్ద ఆర్టిస్టులు వచ్చేస్తారు స్టైల్గా, తమిళ నుంచి పెద్ద ఆర్టిస్ట్ అని. భాషలు నేర్చుకోరా అంటే నాకు సురుక్కుమనింది. నాకు నేను అన్నా నేర్పించండి అంకుల్, నేను నేర్చుకుంటాను. వితిన్ 3 days ఐ విల్ లెర్న్ ద లాంగ్వేజ్. 7th day చదవడం నేర్చుకున్నాను. ఆ పట్టుదల ఉండాలండి, అది ఉంటేనే ఆ సరస్వతీదేవి, ఆ కళాదేవి మిమ్మల్ని ఆశీర్వదిస్తుంది. కానీ సోమబాబు గారితో మీకు ఎక్కువ సినిమాలో వచ్చింది కదండి ఛాన్స్, నటించే అవకాశం? సోమబాబు గారితో ఎక్కువ సినిమాలకు ఛాన్స్ వచ్చింది కదా. ఇప్పుడు కోడినాగు కానీ, మల్లెపువ్వు కానీ చాలా మంచి సినిమాలు. మల్లెపువ్వు అద్భుతమైన ఈవెన్ సినిమా. చంద్రమోహన్ ఆల్సో. ఇప్పుడు అనుకుంటే లెక్క పెట్టలేదండి. ఎవరో అడుగుతున్నారు ఎన్ని సినిమాలు యాక్ట్ చేశారండి. నువ్వు అది చెప్పకనైనా ఇంకా నేర్చుకుంటున్నాను. ఒక్కొక్కటి నాది ఫస్ట్ సినిమానే. ఐ హ్యావ్ టు డూ ద జస్టిస్. ఎనీ సినిమా ఐ హ్యావ్ టు డూ ద జస్టిస్. అది నా ఫస్ట్ సినిమా అని మనం దానికోసం చెయ్యాలి. అన్ని సినిమాలు తీసాం, ఇన్ని సినిమాలు తీసాం అన్నీ లేదు. ఇంకొకటి అండి, ఇప్పుడు మహేష్ బాబు గారితో మురారి అద్భుతమైన పాత్ర మీది, తల్లి పాత్ర. తర్వాత ప్రాణదాతలో నాగేశ్వరరావు గారితో చేశారు. ఆ ఎక్స్పీరియన్స్ ఏంటండి ప్రాణదాతలో? ప్రాణదాత చెప్పాల్సింది ఏంటంటే, అప్పుడు ఒక సినిమా ఒప్పుకునే ముందు ఈ యుఎస్ అంతా వెళ్ళొచ్చామంటే మనకి కొంచెం ఇది నిద్ర ప్రాబ్లం అవుతుంది కదా. మధ్యాహ్నం 1 o'clock నేను నిద్రపోతున్నాను. నాకు నిద్రపోతుంటే ఎవరో ఫోన్, అప్పుడు ల్యాండ్లైనే కదా. మేనేజర్ వచ్చి పిలుస్తున్నాడు ఆయన కింద నుంచి, మేడం ఫోను కాట్రగడ్డ ప్రసాద్ అని ప్రొడ్యూసర్. నేను మాట్లాడేటట్టు లేదు, నాకు నిద్రలో ఉన్నాను, నేను సాయంకాలం పిలుస్తాను. ఇప్పుడు మా ఆయన వద్దులేదు, ఇప్పుడు నిద్రపోయామంటే మళ్ళీ ఆ సైకిల్ ప్రాబ్లం అవుతుంది, నువ్వు లేచి ఏంటి ఎవరైనా మాట్లాడు. నేను అప్పటికి ఏంటంటే ఆల్మోస్ట్ a month back ఐ హ్యావ్ డిసైడెడ్, ఒక 6 months ఐ వాంటెడ్ టు ట్రావెల్ అండి. ఐ లవ్ ట్రావెలింగ్. ఐ వాంట్ టు ట్రావెల్ అండ్ సీ డిఫరెంట్ ప్లేసెస్, డిఫరెంట్ పీపుల్, డిఫరెంట్ ఫుడ్, వెజిటేరియన్ అన్నీ తెలుసుకోవాలి, ఏంటి వీళ్ళ సిస్టమ్ ద హోల్ వరల్డ్లో అని డిసైడ్ చేసుకుని నేను అప్పుడు ఐ హ్యాడ్ బీన్ టు యూఎస్ ట్రిప్ వెళ్ళొచ్చాను. అలాంటి టైంలో ఈయన ఫోన్ చేస్తున్నారు, కాట్రగడ్డ ప్రసాద్ గారు. సార్ చెప్పండి అంటే, నేను కాట్రగడ్డ ప్రసాద్ అని ప్రొడ్యూసర్ అండి. నమస్కారం సార్ చెప్పండి, ఒక సినిమా తీస్తున్నామండి నాగేశ్వరరావు గారితో. సార్ అపార్థం చేసుకోకండి, నేను చాలా టైర్డ్గా ఉన్నాను, మాట్లాడితేనే నాకు జెట్లాక్ ఇంకా పోలేదంటే ఈరోజు పొద్దున్నే వచ్చి దిగా నేను, విల్ యూ కాల్ మీ టుమారో. లేదు మంచి విషయం, మీరు యాక్ట్ చేయాలి, మీకు అడ్వాన్స్ పంపిస్తున్నానని మంచి విషయం చెప్పేటప్పుడు రేపని ఎందుకు చెప్తారో, తప్పు, అలా చెప్పకూడదు అన్నారు. నాకు ఈయనేంటి నన్ను నువ్వు చెప్పకూడదు అని, నాకు నిద్ర వస్తుంటే నా ఇష్టం. మనలో ఉంటుందిగా ఒక పొగరు, అదే మనలో ఒక కోపం ఉంటుందిగా, కొంచెం గారంగా. ఈయనేంట, సార్ మీరు అలా అనకండి, నాకు ఈ అడ్వాన్స్లు ఏం వద్దు, అలో మీ టు స్లీప్ అండ్ యూ టాక్ టు మీ టుమారో, ఐఎమ్ సారీ అని పెట్టేశానండి. అంత కొవ్వుతా. సాయంకాలం ఆయన వచ్చి నిలబడ్డాడండి 6:30. నేను ఎవరండి అంటే, నేనే కాట్రగడ్డ ప్రసాద్, ప్లీజ్ కమ్ సార్, నేను మధ్యాహ్నం మాట్లాడాను, చాలా నిద్ర నాకు, లేదు పర్వాలేదు ఏదైనా, ఇదిగోండి అడ్వాన్స్ అని పెట్టేశాడు. నాకు ఎందుకండి, ఐ హ్యావ్ డిసైడెడ్ నాట్ టు వర్క్. ఒక లెవెల్ దాకా వర్క్ చేశాను, అది సాచురేషన్ పాయింట్ అనుకుంటాను. నాకు ఐ వాంట్ టేక్ 6 months ఆఫ్. నన్ను నేనే డిఫరెంట్గా గ్రూమ్ చేసుకోవాలండి. అదే డైలాగ్స్, అదే మేకప్, అదే మొగుడు వెళ్ళిపోతాడు, మళ్ళీ విలన్ పట్టుకు లాక్కెళ్ళిపోతాడు, ఇదే గొడవలు నాకు నచ్చలేదండి. ఇది డిఫరెంట్ క్యారెక్టర్, నాగేశ్వరరావు గారి హీరో, మీరిద్దరూ మెయిన్, యంగ్ టు ఓల్డ్, ఇంతకన్నా నేను చెప్పను. అడ్వాన్స్ తీసుకుని మీరు రెడీ అయిపోండి. ఓకే. నేను మై గాడ్ లుక్ ఎట్ ద కమాండ్. ఆయన కమాండ్ చూసేసి ఎందుకు నేను ఓకే సార్ అనేసాను, అంతే. ఆ పిక్చర్కి వెళ్ళిన తర్వాత ఆయన పరశూర్ గారు వాళ్ళు వచ్చి, సచ్ వండర్ఫుల్ పీపుల్, పరశూర్ బ్రదర్స్, ఆయన కూర్చొని నాకు ఆ సీను, ఆ సబ్జెక్టు మొత్తం చెప్పిన తర్వాత అప్పుడు కాట్రగడ్డ ప్రసాద్ గారితో మాట్లాడుతూ, సార్ నేను ఒప్పుకోకుండా ఉంటే నిజంగా ఐ వుడ్ హావ్ మిస్ ద వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ డూయింగ్ దిస్ ఫిల్మ్. ఫుల్గా ఒక విలేజ్కి వెళ్ళిపోయామండి. ఆ విలేజ్ సీన్ అంతా అక్కడే చేసాం. ఓకే. విలేజ్ అంటే అలాంటి పల్లెటూరు మీరు చూడలేరు. మమ్మల్ని పెట్టిన చోట్ల మాత్రం టాయిలెట్ ఉంది. నేను ఎప్పుడు చూడలేదండి అలాంటిది. మాకు విలేజ్ ఉంది, చూసాం, కానీ అలాంటి అంత విలేజ్ అంటాం కదా, నేను అంటాను దట్ ఈస్ అ విలేజ్ అంటాను, అలాగే విలేజ్ అది ఎప్పుడూ చూడలేదు. అయితే జనం అండి ఎంత అడ్వాన్స్డ్ నాలెడ్జ్ అండ్ సచ్ అ క్లీన్ విలేజ్ అండి, సచ్ క్లీన్ ఇట్ వాస్.
ఎక్కడ ఈ ఏనుములు బర్రెలు ఇవన్నీ తిరుగుతూ ఉన్నా కూడా పేడ కంపు లేదు, ఏది లేదు. నేను అన్నాను ఇదేంటి ఇంత క్లీన్ అంటే. నన్ను దింపిన ఒక ఇంట్లో పైన ఉన్నాను నేను మా అసిస్టెంట్లు. ఓకే. కింద ఒక ఆయన చాలా పెద్ద ఆయన ఉంది. ఆయనకు అప్పుడు ఒక 80-85 ఉంటుంది. ఆయన నేను భోజనానికి వెళ్తూ ఉంటే, అమ్మాయి ఇక్కడ రా అన్నారు ఆయన. చెప్పండి అంకుల్ అని కిందకి వెళ్ళాను. కూర్చో అనేసి ఇలా చూస్తున్నారండి. ఇలా చూస్తూ ఎప్పుడు ఈ వృత్తి వద్దు, ఈ వృత్తిని చెయ్యను, ఇది వద్దు అని నువ్వు తీర్మానించుకోకు, నువ్వు దీనికని పుట్టావు, ఓకే. వెళ్ళి భోంచాను. ఆయన ఎవరు ఎందుకు నాకు తెలియదు అసలు. ఆ చార్మి తర్వాత వాళ్ళ నాన్నగారు ఇద్దరును ఆయనతో మాట్లాడుతున్నారు. ఓకే. ఆయన వచ్చి చార్మికి ఇది చేయి అది చేయని ఏదో చెప్తున్నారు. ఇదేంటి నన్ను పిలిచి ఇలా మాట్లాడుతున్నారని తెలిపాను. తర్వాత నేను సాయంకాలం నాడు ఊరికి బయలుదేరుతున్నాను. మర్నాడు సాయంకాలం ఆ ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళ దగ్గర వెళ్ళి ఆయన అందరికీ జాతకాల జ్యోతిషం చూస్తాడండి ఆయన. అంటే ఆయనకి జ్యోతిష్యుడు కాదు ఆయన. హీ వాస్ అ లెక్చరర్ ఇన్ సమ్ కాలేజ్. ఇది ఒక హాబీగా మిమ్మల్ని పిలిచి ఏమన్నాడంటే ఇదన్నాడు. ఆయన చెప్పాడంటే మీరు దాన్ని పాటించండి, ఎప్పుడు వదిలేస్తానని అనుకోకు. ఆయనకి ఎలా తెలుసు? ఆయన ఎవరిని చూడరు. తర్వాత నేను అడుగుతున్నాను, ఇక్కడికి వచ్చిన తర్వాత ఉట్టి పెరుగన్నం ఎంత ఉంటున్నారంట, మీరు వెజిటేరియన్ తినొచ్చు కదా, మా ఇంట్లో ఉంది కదా. అది కాదండి, ఇంత మంచి పెరుగు ఇంత మంచి పాలు ఉంది కాబట్టి తీసుకుంటున్నాను అని ఆయనతో మాట్లాడింది. మన కాట్రగడ్డ ప్రసాద్ గారు వెళ్ళి ఆయనతో చెప్పారంట, మీరు ఆ మాట అన్నారంట, నేను మీతో ఏది చెప్పలేదండి. ఆవిడ ఎంత స్వచ్ఛమైన వాక్ చెప్పాడు ఆయన, ఆ వాక్ పాటిస్తా నేను అని వెళ్ళిందండి ఆవిడ అన్నారంట ఆయన. కానీ ఆ తర్వాత చాలా ఛాన్సెస్ వచ్చినాయి మీకు మళ్ళీ. ఇక అగైన్ ఐ స్టార్టెడ్ వర్కింగ్. మళ్ళీ ఓ బేబీ వరకు మొన్న ఖుషి కూడా చేసినట్టున్నారుగా. ఖుషి దాని తర్వాత అయింది అండ్ చేస్తూనే ఉంటున్నాం. ఇంకా అంతకన్నా ఏం తెలియదు కదండి. నిన్నే పిల్లాడితో అద్భుతమైన పాత్ర లేదు, ఇంకేం తెలియదు కదండి. నాకు తెలిసిందంట ఇంట్లో ఉంటాను, వంటలు చేసుకుంటాను, ఇల్లు చూసుకుంటాను, వదిలితే మేకప్ వేసుకుంటాను, షూటింగ్ చేసుకుంటాను. తమిళ్లో ఒక మాట అంటారు అలాగా, ఎనకు సంపాదికి తెలియం సమైకి తెలియం అంటే సంపాదన తెలుసు, సమైకి తెలియం అంటే వంటలు. నాకు సంపాదన తెలుసు, వంటలు తెలుసు, ఇది రెండు తెలుసు, ఇంకేం తెలియదు నాకు. అంటే చాలా ఇంపార్టెంట్ అయిన విషయాలు రెండును చాలు. ఐఎమ్ హ్యాపీ అబౌట్ ఇట్, మై ఫ్యామిలీ ఈజ్ హ్యాపీ అబౌట్ ఇట్. నేను మొన్న అంటున్నా, నేను 1 month ఆఫ్ తీసుకుంటాను. ఇప్పుడు నాకు షూటింగ్ ఉంది ఏప్రిల్ నుంచి కొడగులో. అంతకుముందు చెప్తున్నాను, ఆ పిక్చర్ సైన్ చేసే ముందు చెప్తున్నాను నేను 1 month ఆఫ్ తీసుకుంటున్నాను. మొన్న ఆల్రెడీ 1 month తీసుకుని వి హడ్ బీన్ అబ్రాడ్ అంతా వెళ్ళి వచ్చేసాం. చేస్తున్నారండి ఏమండి, తెలుగు ఏమైనా చేస్తున్నారు ఇప్పుడు? లేదు, ఇప్పుడు ఏం ఒప్పుకోలేదు, నా దగ్గర రాలేదు. అంటే వీఆర్ నాట్ దట్ ట్రెండ్ కదండి. ఆ ట్రెండ్కి వస్తే అలాంటి క్యారెక్టర్లు వస్తేనే చేస్తాం. టూటా అయితే నేను ఒప్పుకోవటం లేదు. గెస్ట్ రోల్ మొన్న ఏదో అంటున్నారు, చాలా బాగుందండి, లాస్ట్ మీరు వస్తే ఆ 1000 feet మీరే మాట్లాడాలని. నేను రాను. ఈ లాస్ట్ వాళ్ళ ఇంటికి వెళ్ళే టైంలో నేను వచ్చి మాట్లాడేసే పనే లేదు. నువ్వు జనగణమన వేసుకుని పంపించేసాను వాళ్ళతో అంటున్నాను. స్టోరీ బాగుంది, అన్నీ బాగుందిగా, నేను లాస్ట్లో రానని. దే షుడ్ బి సమ్ సబ్స్టెన్స్ కదా మనం చేయడానికి. మొన్న అదే మాట అన్నాను. కరోనా సినిమా ఒకటి ఒప్పుకుంటే వాళ్ళు బైలింగ్వల్ చేస్తున్నారు, కన్నడం తమిళం. చాలా నాకెందుకో ఇంట్లోనే ఉండాలనిపిస్తోంది. ఐ వాంట్ టు టేక్ రెస్ట్, ఐ వాంట్ బి విత్ మై ఫ్యామిలీ, ఐ వాంట్ టు ట్రావెల్. టైం లేదు తిరగడానికి. ఐ వాంట్ బి విత్ మై డాగ్స్, వీఆర్ డాగ్ లవర్స్. అది ఇది అనేసి వద్దులేదైనా, ఎవరైనా వస్తే సినిమా వద్దని చెప్పేయని నా సెక్రటరీతో అంటున్నాను. తర్వాత ఒక వారం తర్వాత ఒక కొత్త అబ్బాయి, మేడం నేను ఒక స్టోరీ చెప్తాను మీరు వినండి. నాయన నేను సినిమా చెయ్యను, నేను వినేటట్లేదని, మీరు స్టోరీ వినండి, వద్దంటే చెప్పేయండి అన్నాడు. ఆయన స్టోరీ చెప్పిన స్టైల్ అండి, జస్ట్ 5 lines చెప్పేశాడు. ఓకే, మీరెవరు ఇందులో, స్టోరీ రైటరా డైరెక్టరా? రెండు నేనేనండి. నువ్వు ఎంత ఖచ్చితంగా టైటిల్స్, ఫస్ట్ రీలు, ఇంటర్వెల్ రీలు, లాస్ట్ రీలు, శుభం నమస్కారం అనేసావు కదా, ఇంత ఖచ్చితంగా చెప్పావు నువ్వు, నేను ఇంకా నీ సినిమా చేస్తాను. దాని తర్వాత స్క్రిప్ట్ పంపించాడండి. ఇట్స్ వర్త్ డూయింగ్ అని ఒప్పుకున్నాను. ఓకే, ఇదే ఆర్టిస్టుల బుద్ధి. ఇట్ ఈస్ నాట్ ద మనీ. అవును, సబ్జెక్ట్ బాగుంటే ఎస్ నాలో ఇంకా టాలెంట్ ఉంది, దాన్ని ఇప్పుడున్న కొత్త వాళ్ళు చాలామంది ట్యాప్ చేసి తీసుకురాగలిగితే చేస్తాం, అంతే కదా మనకి. ఇన్ ద మీన్ టైమ్ నేను లాస్ట్ ఇయర్ ఐ డిడ్ స్వీట్ కారం కాఫీ అని ఒక అమెజాన్ కోసం, ప్రైమ్ వీడియో కోసం ఐ డిడ్ ఇది చేశాను, వెబ్ సిరీస్ చేశాను, 7 episodes. That's been appreciated so well in all the languages. 68 languages చేశారు. తెలుగులో చూస్తే మీరు ఒప్పుకుంటారు దాన్ని. అంటే ఓన్లీ ఆడవాళ్ళు 3, నేను, నా కోడలు, నా మనవరాలు. అందులో జనరల్గా ఉన్న వెబ్ సిరీస్లో ఉన్న సెక్స్, ఫైట్, కోపం, రౌద్రం అదంతా ఏం లేదు. మీరు బిగినించి లాస్ట్ దాకా అయ్యో ఇదే నాకు కావాల్సింది, నేను ఇలాగే ఉండాలనుకుంటానని ఒక్క ఆడది అనుకుంటాను. ఇప్పటికీ నన్ను ఎక్కడైనా తెలుగు వాళ్ళు చూసారంటే, ఏమండి అక్కడ యూఎస్లో చూసామంటే దీన్ని ప్రైమ్ వీడియోలో ఎంత బాగుందో అంటున్నారు. సచ్ ఎ నైస్ థింగ్.
మనకి మనలో టాలెంట్స్ ఇంకా ఉన్నాయి, బయట తీసుకురావడానికి డైరెక్టర్స్ కావాలంతే. అంటే యాక్టింగ్ పరంగా మీ ఫాదర్ కానీ మదర్ కానీ గైడ్ చేసేవాళ్ళు అండి స్టార్టింగ్లో? ఎవరైనా చెప్తే ఫాదర్ కానీ మదర్ కానీ? అదే ఎవరైనా చెప్తే వినేదాన్న నేను. నాకు నా డైరెక్టర్ మాత్రమే నా దేవుడు. సెట్లో ఆ డైరెక్టర్ కొత్త వాళ్ళు ఏముందో వాళ్ళు ఏం చెప్తారో వింటానంతే. అంతే. ఇంట్లో వచ్చి ఐ నెవర్ డిస్కస్ ఈ క్యారెక్టర్ ఆ క్యారెక్టర్.